హలో క్రికెట్ లవర్స్, సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ మొదలవుతుంది. ఆసియా ఖండంలో ఉండే 8 జట్ల మధ్య ఈ టోర్నమెంట్ నిర్వహించబడుతుంది. ఆ విశేషాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్ చరిత్ర 1983లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ స్థాపించినప్పుడే మొదలైంది. ఆసియా ఖండంలో ఉండే దేశాల మధ్య జరిగే ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ఈ ఆసియా కప్. 1984లో 4 జట్లతో ఆసియా కప్ మొదటి ఎడిషన్ యుఏఈలో ప్రారంభమైంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ టోర్నమెంట్ నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. 2025లో జరిగే ఏషియా కప్ అత్యధికంగా ఇండియా 8 ఎడిషన్స్ విజేతగా నిలిచింది. శ్రీలంక 6 ఎడిషన్స్ విజేతగా నిలిచింది. పాకిస్తాన్ 2 ఎడిషన్స్ విజేతగా నిలిచింది. బంగ్లా ఒక్కసారి కూడా విజేత అవ్వలేదు. ఆసియా కప్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ ఎవరంటే శ్రీలంకకు చెందిన సనత్ జయసూర్య. 25 మ్యాచ్ల్లో 53 సగటుతో 1220 పరుగులు చేశాడు. అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కూడా సనత్ జయసూర్య పేరు మీద ఉంది. 6 సెంచరీలు సాధించాడు. 2016లో ఆసియా కప్ ను T20 ఫార్మాట్ కు మార్చడం జరిగింది. ఏషియా కప్ T20 ఫార్మాట్ లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ ఎవరంటే విరాట్ కోహ్లీ. 429 పరుగులతో టోర్నమెంట్ టాపర్ గా నిలిచాడు. ఏషియా కప్ లో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన రికార్డు కూడా విరాట్ కోహ్లీ పేరు మీదే ఉంది. 183 పరుగులతో ఏషియా కప్ చరిత్రలో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఏషియా కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ లసిత్ మలింగ 33 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో ఉన్నాడు.